ప్రసన్న ఎక్కడి నుంచి వచ్చారే? అదేంటి ఫోన్ మాట్లాడుతుంది అత్తయ్య. దానికేమో ఫోను నీకేమో సీరియల్, ఇద్దరికి సరిపోయింది. అత్తయ్య పిలుస్తుంది. ఏంటే ఏదో భాషలో తిట్టేస్తున్నట్టున్నాను. అత్తయ్య మిమ్మల్ని పొగుడుతుంది. చాలు చాలు కానీ పొగడుతులు. క్రిస్మస్ పండుగ వచ్చింది, ఇల్లంతా శుభ్రం చేయాలి. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి కదా, త్వరగా ఇల్లంతా శుభ్రం చేసి పిండి వంటలు చేస్తే మనం షాపింగ్కి వెళ్దాం. సరే అత్తయ్య. ఇది మాత్రమే ఏ పనులు చేయదు, అన్ని పనులు మనకే చెప్పుద్ది. ఏంటే చదువుకుంటున్నారు? ఏమీ లేదత్తయ్య. త్వరగా పనులు చేయండి, షాపింగ్కి వెళ్దాము. అవును, ప్రతి సంవత్సరం మన ఇంటికి ఎవరో ఒకరిని అతిథిగా పిలుస్తాం కదా. ఈ సంవత్సరం మన ఇంటికి ఎవరిని అతిథిగా పిలుద్దాము? పోయిన సంవత్సరం ఆయన పిలిచాము, ఆయన రాలేదు కదా. ఈ సంవత్సరం ఎవరిని పిలుద్దామంటే ఈ సంవత్సరం ఏసైని అతిథిగా పిలుద్దాం. ఏసైని మన ఇంటికి అతిథిగా పిలుద్దాం ఈ సంవత్సరం. ఏసయ్య, ఈ క్రిస్మస్ పండగకి మా ఇంటికి అతిథిగా మీరు రావాలి ఏసయ్య. మీరు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం ఏసయ్య. మా ఇంటికి అతిథిగా వస్తారు కదా ఏసయ్య మీరు. అమ్మా ఋతు, నువ్వు పిలిచావు కదా, మీ ఇంటికి అతిథిగా నేను క్రిస్మస్కి వస్తున్నాను. అమ్మో, ఏసయ్య ఇంటికి అతిథిగా వస్తా అన్నాడు. బాబోయ్, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఈ కోడళ్ళు ఇద్దరు ఎక్కడ చచ్చారో. సరైన టయానికి దగ్గర ఉండరు అనుకో, ఏదో పని చేస్తూ ఉంటారు. ఒసే రేవతి, ప్రసన్న, ఒసే ఎక్కడ చచ్చారే? అత్తయ్య ఏం చేస్తున్నారే? ఏం చేయట్లేదు అత్తయ్య. చెప్పండి అత్తయ్య. ప్రతి సంవత్సరం మన ఇంటికి అతిథిగా ఎవరో ఒకరు పిలుస్తాం కదా. అవునత్తయ్య. ఈ సంవత్సరం ఎవరిని పిలుస్తున్నాను తెలుసా? ఎవరిని పిలుస్తున్నారు అత్తయ్య? ఎవరిని పిలుస్తున్నాను తెలుసా? ఎవరిని అత్తయ్య? చెప్పేనా? చెప్పండి అత్తయ్య. చెప్పేనా? చెప్పండి అత్తయ్య. ఏసైన అతిథిగా పిలుస్తున్నాను. అవునా అత్తయ్య? ఏసైన అతిథిగా పిలుస్తున్నాను కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసేయాలి, పిండి వంటలు వండాలి. ఇవన్నీ పనులు అవుతే మనం షాపింగ్కి వెళ్తాం కదా. త్వరగా పనులు చేయండి. సరే అత్తయ్య. చూసావా చెల్లి, అన్ని పనులు ఇప్పుడు మనకే చెప్తాడు. ఈవిడ మాత్రం కూర్చునే ఉంటది. ఏంటే అనుకుంటున్నారు? ఏమీ లేదత్తయ్య, మీ చీర చాలా బాగుంది అత్తయ్య. చాలా చాలా కానీ పొగడతలు. వెళ్ళి పనులు చేయండి చెల్లి. అమ్మో, ఏసయ్య అతిథిగా వస్తున్నారు. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఈ కోడళ్ళకి పనులు చెప్పాను కానీ ఎంతవరకు చేస్తారో ఏంటో తెలియదు. ఏసయ్య వస్తా అన్నాడు. టెన్షన్ వచ్చేస్తుంది. ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఈ కోడళ్ళు చేస్తారో చేయరో చెప్పాను కానీ. ఒసే కోడలు ఎవరో వచ్చారు చూడండి. అమ్మా అమ్మా, వీళ్ళు వచ్చి ఇలా లేరు, నేను వెళ్ళి చూద్దాం. ఎవరు బాబు నువ్వు? డైటింగ్ చేస్తున్నానమ్మా, కొంచెం బ్రౌన్ రైస్ ఉంటే ఏందమ్మా? ఏంటి నువ్వు డైటింగ్ చేస్తున్నావు? దూరంగా ఉండు. ఏంటి డైటింగ్ చేస్తున్నావా? అవునమ్మా. బ్రౌన్ రైస్ గట్రా ఏమీ లేదు అమ్మా, కానీ చూసి అసలు ఇల్లంతా శుభ్రం చేయాలి. అన్ని అమ్మా చాలా డెవలప్ అయ్యావు. ఊపీలో అంటే నీ దగ్గర ఉంచుకో గానీ అమ్మా, అసలే క్రిస్మస్ పండుగ ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఏసైనా అతిథిగా పిలిచాను, వెళ్ళిపో. ఆ పక్క వీధికి వెళ్తే నా బొచ్చు అంతా నిండిపోతుంది. ఏసైని పిలిచిందంట, ఏసైకి ఏం పెడతాదో నాకేం పెట్టలేదు. ఏంటో నా టెన్షన్లో నేనుంటే మధ్యలో ఒక్కొక్కరు వచ్చి నా తల తినేస్తున్నారు అనుకో. వీళ్ళకి ఎలా చెప్పాలి? కోడలు ఇద్దరికి పని చెప్పాను, చేస్తున్నారో లేదో. ఒకసారి రేవతి, ప్రసన్న, పనులు ఎక్కడి వరకు వచ్చాయి? మన ఇంటికి అతిథిగా వస్తున్నారని చెప్పాను కదా. ఎవరు వస్తున్నారు అత్తయ్య? ఇప్పుడే చెప్పాను కదా మీ ఇద్దరికి. ఇప్పుడు చెప్పారు. సరేలే, ఏసై అతిథిగా వస్తుందని చెప్పాను కదా. ఏసై కావాల్సిన వంటలన్నీ చేయండి. ఎప్పుడు మీరు చేసిన మొహం తగలేస్తారు కదా, అలా కాకుండా రుచికరంగా టేస్టీగా చేయండి. అలాగే అత్తయ్య, అలాగే. చూసావా చెల్లి, వండి పెడుతుంటే దున్నుపోతులా తినేస్తుంది, బండరాయిలా తయారయ్యింది. ఏంటేసి అనుకుంటున్నారు? ఏమీ లేదు అత్తయ్య, ఇవాళ చాలా బాగున్నారు అత్తయ్య. చాలు కానీ పొగడతలు వెళ్ళండి. బాబోయ్, ఏసై అతిథిగా వస్తా ఉన్నారు. ఈ కోడలు ఏం చేస్తారంటే పని చెప్పాను కదా. ఈ కోడలు ఎంతవరకు చక్క పెడతారో పళ్ళు. ఈ కోడళ్ళు పనులు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియలేదు. మేడం గారు ఉన్నారండి? అమ్మ చెప్పమ్మా, ఉన్నాను. ఏంటి? శాస్త్ర ఫోన్ నుంచి వచ్చానండి, విజయవాడ. నేను శాస్త్ర భవన్ నుంచి వచ్చానండి. విజయవాడ అంతా మునిగిపోయింది కదా, అది మీరు డొనేషన్ ఏమైనా ఇస్తారేమో అని మా చర్చి నుంచి అయితే
దుప్పట్లో చీరలు అన్నీ ఇచ్చారు, మా బ్రదర్స్ అన్నీ చేశారు. మరి మీరు కూడా చేస్తారని మీ దగ్గరికి వచ్చాను. మీరు చేశారు కానీ సాయం నాకు సాయం చేసేంత ఖాళీ లేదు కానీ. ఆలకిచ్చండి మేడం, అసలు నేను చెప్పిన మేడం లేదమ్మా, ఆలకించేంత సమయం నాకు లేదమ్మా. మీరు అసలు ఆలకిచ్చండి మేడం, నాకు చెప్పేది ఒక నిమిషం ఆలకించండి. చెప్పేది. మీకు దేవుడు పరలోకాన్ని ఎంతగానో మిమ్మల్ని ఇక్కడ దీవిస్తాడు అని చేతనం. మీకు నువ్వు చేసేది చాలా మంచి పని మీరు కదా. చేస్తారని చెప్పారు. నేను చేయను కానీ అసలు మీరు మా చేస్తారు ఇంటికి మేడం, చీరలు కానీ లేదమ్మా, మా ఇంటికి డబ్బులు అద్దెకి కానీ వేసాను. వెళ్ళు వెళ్ళు డబ్బులు కానీ చీరలు ఖాళీ కానీ లేదు, వెళ్ళమ్మా వెళ్ళు. దుప్పట్లు కానీ డొనేషన్ చేయండి మేడం. ఏమీ దేవుడు ఎంత లేవమ్మా. కుదిరిపోయింది. వెళ్ళమ్మా బాబు, ఎక్కడ పని అక్కడే ఉంది, వెళ్ళు. ఏంటి ఒకరి తర్వాత ఒకరు వచ్చి నన్ను తల తినేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ దొరికారు ఏంటో, తెగ తినేస్తున్నారు తల. ఇలా నా టెన్షన్లో నేను ఉంటే వేసే వస్తారని చెప్పారు. అసలే వస్తే రేవతి ప్రసన్న ఎక్కడికి వచ్చారా? వస్తున్నాం అత్తయ్య. ఏమేమి వంటకాలన్నీ చేశారా? చేస్తున్నాం అత్తయ్య. వంటకాలన్నీ టేస్టీగా చేస్తున్నారు లేదా? టేస్ట్ గా చేస్తున్నాం అత్తయ్య. ఏసైకి ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయమంటారు అత్తయ్య? ఏసైకి కావాల్సిన పిండి వంటలు, బూరెలు, గారెలు, కజ్జికాయలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ చేయండి. స్వీట్ కూడా చేయండి, సరేనా? కారం అత్తయ్య. అమ్మ బాబోయ్, వీళ్ళిద్దరూ నా తల తినేస్తున్నారు అనుకో. స్వీట్లో కారం ఏంటి, షుగర్ వేస్తారు, పంచదార. పంచదార అత్తయ్య, కారం అనుకుంటున్నాం అత్తయ్య. అక్క దీనికి ఏదో రోజు కారం వేసి పెట్టాలక్క. దీని ఒంటి నిండా షుగర్ ఉంది చెల్లి, ఇంకా స్వీట్ కావాలంట. ఏంటేసి అనుకుంటున్నారు? పోతుంది చెల్లి. ఏంటేసి అనుకుంటున్నారు? ఏమీ లేదు అత్తయ్య. త్వరగా పనులు చేయండి. బాబోయ్, ఏసైనా అతిథిగా పిలిచాను, ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి. ఈ కోడలకు పిండి వంటలు చేయమన్నాను, రుచికరంగా చేస్తారో చేయరో తెలియట్లేదు. ఏసై ఎప్పుడు వచ్చేస్తారో ఏంటో తెలియట్లేదు సమయం. అబ్బా, ఈ శని జ్వరం నన్నే పట్టుకుంటా. అబ్బా శని చేస్తుందమ్మా. అయ్యో డబ్బులు కూడా లేవమ్మా హాస్పిటల్కి వెళ్ళడానికి. అమ్మా అమ్మా అమ్మా. ఎవరమ్మా నువ్వు? అమ్మా ఎవరన్నా అమ్మ శని జ్వరం 3 రోజులు పెట్టి వచ్చేసిందమ్మా. ఏం చేయనమ్మా? అమ్మా అమ్మ చేతిలో డబ్బులు లేవమ్మా, ఏమైనా సాయం చేయండి అమ్మా, హాస్పిటల్కి వెళ్తాను. సాయం చేసేంత ఖాళీ అమ్మా అమ్మా ఎంతగంత ఇవ్వండి అమ్మా. లేదమ్మా, వెళ్ళి అమ్మ మీరు చాలా మంచివారు అమ్మా, ఎంతగంత ఇవ్వండి అమ్మా. సరే, సరే కానీ ఏమీ లేవమ్మా, డబ్బులు వెళ్ళిపో. అమ్మా అమ్మా ఎంతగంత అసలు ఏసై అతిథిగా పిలిచానమ్మా, మా ఇంటికి వెళ్ళిపో. జ్వరంతో ఉన్నానమ్మా. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. ఏటో ఇప్పుడు ఫోన్ పే అన్నా చేసింది కాదు, ఏసై వస్తున్నాడంట, ఏం పెడతాదో. వీళ్ళందరూ ఏంటో ఒకరి తర్వాత ఒకరు చెప్పుకున్నట్టు నా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఫోన్ పేలు అంట, గూగుల్ పేలు అంట, చాలా డెవలప్ అయిపోయారు వీళ్ళందరూ కలిపి. చూసావా చెల్లి, చూసావా అత్తయ్య, ముందమ్మో అడుక్కుండి ఆవిడొచ్చింది, ఏమీ పెట్టలేదు. వెనకాలమ్మో ఫౌండేషన్ నుంచి వచ్చింది, ఆవిడకు ఒక చీర కూడా ఇవ్వలేదు. రోగంతో ఒక తల్లి వచ్చింది, ఆదరించిందా చెల్లి? బాబోయ్ ఇది ఎంత కటికురదేమో. చూసావా చెల్లి? అవునక్క, దీని బీరువా నిండా చీరలే, ఒక్క చీర కూడా ఇవ్వదు. బాబాయ్ ఏంటో అతిథిగా పిలిచాను ఏసైని, ఏసై ఇంకా రాలేదు. పిండి వంటలు అన్నీ చల్లారిపోతున్నట్టున్నాయి. ఒకసారి ఏసైని పిలుద్దాం ముందు. ఏసైని పిలుద్దాం ఒకసారి. అతిథిగా మన ఇంటికి ఎందుకు రావాలేదో ఏసైని అడుగుదాం. పిండి వంటలు అన్నీ చల్లారిపోతున్నాయి కదా. ఏసయ్య, మా ఇంటికి మీరు త్వరగా వస్తారని ఎదురు చూస్తున్నాం ఏసయ్య. మీరు ఇంకా సమయం అయింది కదా ఏసయ్య, మీరు ఇంకా ఎందుకు రాలేదు ఏసయ్య మా ఇంటికి? మీరు ఎందుకు రాలేదు ఏసయ్య? మీరు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం ఏసయ్య. మీరు మాట ఇస్తే తప్పరు కదా ఏసయ్య. అమ్మా ఋతు, నేను మీ ఇంటికి 4 విధాలుగా వచ్చాను. మొదటగా అడుక్కునేవాడిగా వచ్చాను, అలాగే ఫౌండేషన్ ద్వారా వచ్చాను, మరి అనారోగ్యంగా ఉన్న ఒక తల్లిలా వచ్చాను. మరి నేను అన్ని విధాలుగా వచ్చినప్పుడు నువ్వు నన్ను ఖాతరు చేయలేదు. మరి క్రిస్మస్ అంటే నువ్వు కొత్త బట్టలు కొనుక్కోవడంలో, అలాగే పిండి వంటలు చేసుకోవడంలో కాదు. ఏ విధంగా వస్తానో, దొంగగా వస్తానో, ఏ విధంగా వస్తానో మీకు తెలియదు కదా. మరి క్రిస్మస్ అంటే ఎదుటి వారికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది, ఈ ఇరుగు పొరుగు వారిని ప్రేమించడంలో ఆనందం ఉంటుంది, ఆహారం అడిగినప్పుడు ఇవ్వడంలో ఆనందం ఉంటుంది. ఋతు, అయ్యో ఏసయ్య, నన్ను క్షమించండి ఏసయ్య. వచ్చిన ప్రతిసారి మీరే వచ్చారు ఏసయ్య.
మీరు మహిమ శరీరంతో తెల్లని వస్త్రాలు ధరించుకొని వస్తారనుకున్నాను ఏసయ్యా. ఏసయ్యా నన్ను క్షమించండి ఏసయ్యా, 4 విధాలుగా మీరు వచ్చారు ఏసయ్యా. ఏసయ్యా క్రిస్మస్ అంటే ఇల్లంతా డెకరేట్ చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం అనుకున్నాను ఏసయ్యా. నన్ను క్షమించండి ఏసయ్యా. సరే అమ్మా, ఆ విధంగానే మారు మనసు పొంది నీ జీవితాన్ని క్రీస్తులో కొనసాగించి ఎదుటివారిని ప్రేమించడంలో, అలాగనే ఎవరైనా సహాయం కోరి వచ్చినప్పుడు వారికి తగ్గట్టుగా నీకు తగ్గట్టుగా సహాయం చేయడంలోనూ మరి నువ్వు ఉండాలని దీవిస్తున్నాను. నన్ను క్షమించండి ఏసయ్యా. క్రిస్మస్ పండుగ అంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, డెకరేట్ చేసుకోవడం అనుకున్నాను. లోకానుసారమైన క్రిస్మస్ ఇదంతాని. దైవపరంగా క్రిస్మస్ చేసుకునేలా ఉంటే మనం ఏం చేయాలంటే క్రిస్మస్కి మన ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడం, ఆహారం లేని వారు ఆహారం ఇవ్వడం, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వడం, ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే నిజమైన క్రిస్మస్. యేసయ్య ఎలా వచ్చాడో నేనైతే తెలుసుకోలేకపోయాను. మీరందరూ కూడా తెలుసుకుంటారని ఈ స్కిట్ ద్వారా మీకు చెప్తున్నాను. అమ్మ రేవతి, ప్రసన్న, అత్తయ్య నన్ను క్షమించండి అమ్మా. ఎంతో కఠినమైన హృదయాలతో మిమ్మల్ని గాయపరిచాను. యేసయ్య మన ఇంటికి వచ్చాడంటమ్మా, మనం ఆహ్వానించలేకపోయాము. చెప్పండి అత్తయ్య. యేసయ్యను మనము ఆహ్వానించలేకపోయాం. ఎన్నిసార్లు వచ్చింది, యేసయ్య మన ఇంటికి వచ్చారంట. అవునత్తయ్య, నన్ను క్షమించండి అమ్మా, మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. మేము కూడా మిమ్మల్ని తిట్టుకున్నాం అత్తయ్య, మమ్మల్ని కూడా మీరు క్షమించండి అత్తయ్య. సరేనమ్మా, అందరం కలిసి ప్రార్థన చేసుకుందామమ్మా. యేసయ్య నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రాలు తండ్రి. ప్రభువా క్రిస్మస్ పండుగ అంటే యేసయ్య మా ఇల్లు డెకరేట్ చేసుకోవడం, యేసయ్య పిండి వంటలు చేసుకోవడం, షాపింగ్ చేయడం అనుకున్నాం. యేసయ్య తండ్రి మమ్మల్ని క్షమించండి. మా ఇంటికి మీరు ఎలా వస్తారో మాకు తెలియదు తండ్రి. ప్రభువా ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలని తండ్రి. ప్రభువా యేసయ్య మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ప్రభువా నిజమైన క్రిస్మస్ తండ్రి. ప్రభువా యేసయ్య ఈ దినాన్ని జరుపుకోవడం మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభువా ఈ చిన్న ప్రార్థన తప్పులంటే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.